ఇంగ్లీష్ మెథడాలజీ దీంట్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. మరి ఈ చాప్టర్లో భాగంగా మనము లాంగ్వేజ్ గ్రూప్స్, అలాగే ఇంగ్లీష్ డెవలప్మెంట్ స్టేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అలాగే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అంటే ఏంటి, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్, లర్నింగ్ స్టేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి, అలాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్ గురించి, అలాగే భాషా అభివృద్ధి మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ కావడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలు అలాగే కమిషన్స్ గురించి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో భాగంగా మనము డిస్కస్ చేస్తాము. అయితే అట్ దిస్ సెషన్ we will discuss about only language groups and English development stages and great vowel shift. ఈ మూడింటి గురించి ఈ క్లాస్ లో మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ గ్రూప్స్. సో భాష అనేటువంటిది గతిశీలం. భాష కూడా ఎప్పుడు కూడా భాష మారుతూ ఉంటుంది. సో కాలానుగుణంగా భాషలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అదే విధంగా ఈ భాషలన్నీ కూడా కొన్ని భాషా కుటుంబాల నుంచి పుట్టడం జరిగింది. సో అలా పుట్టినటువంటి వాటిలో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ group is a largest language group in the world. So Indo-European language group is a largest language group in the world. Indo-European language అనేటువంటి గ్రూప్ ఇది. ఈ భాషా కుటుంబము ప్రపంచంలోనే అతి పెద్ద మరియు అతి ప్రాచీనమైనటువంటి భాషా కుటుంబం. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్ అనేటువంటిది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటిది, అలాగే అతి పెద్ద భాషా కుటుంబం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్. ఇట్ ఈస్ ఆరిజిన్ 3000 years ago. క్రీస్తు శకము 3000 సంవత్సరాల కిందటే ఈ అతిపెద్ద భాషా కుటుంబం పుట్టడం జరిగింది. సో ప్రపంచంలో చాలా భాషా కుటుంబాలు ఉన్నాయి. ఆ భాషా కుటుంబాలన్నింటిలోకెల్లా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్ అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటిది, అతి పెద్ద లాంగ్వేజ్ గ్రూప్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అతిపెద్ద లాంగ్వేజ్ గ్రూప్ అనేది 3000 years ago, 3000 సంవత్సరాల కిందటే ఈ భాషా కుటుంబం పుట్టడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇట్ ఈస్ కంటైన్ టోటల్ 6 branches. It is contained. The largest group, which is Indo-European language group, is contained 6 type of branches. సో ఆ 6 రకాలైనటువంటి బ్రాంచెస్ ఏంద్రా చూస్తే, ఒకటి స్లేవిక్, 2 బాల్టిక్, 3 ఇండో ఇరానియన్, 4 రొమానిక్, 5 జర్మనిక్, మరి 6 సెల్టిక్. ఈ 6 రకాలైనటువంటి బ్రాంచెస్ ఈ అతిపెద్ద భాషా కుటుంబంలో ఉండడం జరిగింది. సో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్ అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద భాషా కుటుంబం. 3000 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మరి ఇది 6 బ్రాంచెస్ ని కలిగి ఉంది. మరి ఆ 6 బ్రాంచెస్ ఏవయంటే, ఒకటి స్లేవిక్, బాల్టిక్, ఇండో ఇరానియన్, రొమానిక్, జర్మనిక్, సెల్టిక్. ఈ 6 రకాలైనటువంటి బ్రాంచెస్ ని ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్ అనేటువంటిది కలిగి ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ ప్రతి బ్రాంచ్ కూడా అనేక భాషలను కలిగి ఉంటుంది. మళ్ళీ రకరకాల భాషల్ని కలిగి ఉంటుంది.
ఈ వీటిలో ఇంగ్లీష్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ జర్మనిక్ బ్రాంచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ జర్మనిక్ బ్రాంచ్. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలోని జర్మనిక్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పుట్టింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండో ఇరానియన్ నుంచి పుట్టింది ఏదో అంటే సాంస్క్రిట్. సంస్కృత భాష ఎక్కడి నుంచి పుట్టిందంటే ఇండో ఇరానియన్ బ్రాంచ్ నుంచి సాంస్క్రిట్ భాష అనేటువంటిది పుట్టడం జరిగింది. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్ చాలా పెద్దది, 3000 సంవత్సరాల క్రితం పుట్టింది. మరి దీంట్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. స్లేవిక్, బాల్టిక్, ఇండో ఇరానియన్, రొమేనిక్, జర్మనిక్, సెల్టిక్. వీటిలో జర్మనిక్ అనేటువంటి బ్రాంచ్ నుంచే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది పుట్టడం జరిగింది. మరి ఇండో ఇరానియన్ నుంచి సాంస్క్రిట్ భాష పుట్టడం జరిగింది. ఇండో ఇరానియన్ నుంచి సాంస్క్రిట్, జర్మనిక్ అనేటువంటి బ్రాంచ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పుట్టడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంగ్లీష్ origin from Germanic, and how we can remember these 6 type of branches. For example, Slavic, Baltic, Indo-Iranian. These 3 branches are remember with a small code SBI. SBI is not derived here, not expressed about a State Bank of India. It is Slavic, బాల్టిక్, ఇండో ఇరానియన్. ఎస్బిఐ అని గుర్తుపెట్టుకోండి 3 బ్రాంచెస్ ని, స్లేవిక్, బాల్టిక్, ఇండో ఇరానియన్. అండ్ రొమానిక్, జర్మనిక్ అండ్ సెల్టిక్, ఆర్జిసి. ఎస్బిఐ, ఆర్జిసి ఈ లెటర్స్ గుర్తుపెట్టుకుంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి 6 బ్రాంచెస్ నేమ్స్ మనకి గుర్తుంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో nowadays we are also use some Celtic words also. Celtic language, Celtic branch words. For example, it is Celtic. ఈ రోజులో మనం కొన్ని సెల్టిక్ బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి కొన్ని పదాలు ఇప్పుడు వినియోగిస్తా ఉన్నాం, అప్పుడప్పుడు యూజ్ చేస్తా ఉంటాము. సో వాటిలో స్కర్ట్ అండ్ షర్ట్ ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఈ వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సెల్టిక్ అనేటువంటి బ్రాంచ్ నుంచి రావడం జరిగింది. స్కర్ట్ మరియు షర్ట్ అనేటువంటివి సెల్టిక్ అనేటువంటి ఆ బ్రాంచ్ నుంచి రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ డెవలప్మెంట్ స్టేజెస్ గురించి డిస్కస్ చేస్తే, ఇంగ్లీష్ డెవలప్మెంట్ స్టేజెస్. సో ఇంగ్లీష్ డెవలప్మెంట్ స్టేజెస్, ఇంగ్లీష్ యాక్చువల్ గా 3 స్టేజ్లో డెవలప్ అయింది. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ ఆర్ న్యూ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ ఆర్ న్యూ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ లో ఏం జరిగింది, ఓల్డ్ ఇంగ్లీష్ ఎలా పుట్టింది, అసలు దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే మిడిల్ ఇంగ్లీష్ ఎలా పుట్టింది, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలంటే దాంట్లో ఆ కాలంలో ఉన్నటువంటి పోయిట్స్ ఎవరు, ఆ కాలంలో ఏమైనా పుస్తకాలు రాయబడ్డాయా, ఇలాంటి విషయాల గురించి. అలాగే మోడర్న్ ఇంగ్లీష్ ఎలా పుట్టింది, అది ఏ కాలం నుంచి ఏ కాలం వరకు అనేటువంటివి మనం క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ developed in 3 stages. The first stage, old English. సో ఈ ఓల్డ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు శకం 500 నుండి 1100 సంవత్సరాల మధ్య కాలాన్ని ఓల్డ్ ఇంగ్లీష్ అంటాం. సో ఓల్డ్ ఇంగ్లీష్ అనేటువంటిది 500 నుండి 1100 సంవత్సరాల మధ్య కాలంలో దాన్ని వాడడం జరిగింది. 500 నుంచి 1100 సంవత్సరాలు. మరి ఈ కాలంలో, ఈ ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఓకే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ మిడిల్
మిడిల్ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే 1100 నుండి 1500 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మిడిల్ ఇంగ్లీష్ అంటాం. మరి మోడర్న్ ఇంగ్లీష్ ఆర్ న్యూ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ ఆర్ న్యూ ఇంగ్లీష్ 1500 నుండి అప్ టు రైట్ నౌ, అప్ టు నౌ. సో ఇప్పటి వరకు 1500 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ లాంగ్వేజ్, ఈ కాలాన్ని మనము మోడర్న్ ఇంగ్లీష్ అంటాం. ఓల్డ్ ఇంగ్లీష్ ఏమో క్రీస్తు పూర్వం 500 నుండి 1100 మధ్య వరకు, మిడిల్ ఇంగ్లీష్ ఏమో 1100 నుండి 1500 మధ్యల వరకు, 1500 సంవత్సరాల మధ్య ఆ కాలంలో. మోడర్న్ ఇంగ్లీష్ అంటే 1500 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని అంతటిని మనము మోడర్న్ ఇంగ్లీష్ లేదా న్యూ ఇంగ్లీష్ అంటాం. మరి 1 by 1 మనం డిస్కస్ చేస్తే అసలు మా ఓల్డ్ ఇంగ్లీష్ అనేది మొదటగా ఎలా పుట్టింది, ఓల్డ్ ఇంగ్లీష్ అనేది మొదటిసారిగా ఎలా పుట్టింది అనేటువంటి చూస్తే, యాక్చువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బ్రిటిష్ కంట్రీస్ లోనే పుట్టడం జరిగింది, బ్రిటిష్ దేశాల్లోనే. సో ఆ బ్రిటిష్ దేశాల్లో 2 తెగలు ఉండేవి, అంటే 2 రకాలైనటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరు వచ్చేసి ఆంగ్లీష్ అండ్ సాక్సాన్స్. యాంగిల్స్ అండ్ సాక్సాన్స్ అనేవి 2 తెగలు, 2 రకాలైనటువంటి ప్రజలు. మనం గోండు తెగ, కురువ తెగ అట్లా అంటాం కదా. సో అట్లాంటి తెగలు 2 యాంగిల్స్ అండ్ సాక్సాన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ యాంగిల్స్ వచ్చేసి బ్రిటిష్ కంట్రీలో, బ్రిటిష్ దేశాల్లో సౌత్ వైపున, దక్షిణ వైపున వీళ్ళు నివసించేవారు, యాంగిల్స్ వచ్చేసి. మరి సాక్సాన్స్ వచ్చేసి నార్త్ వైపున వీళ్ళు నివసించేవారు. ఇది బ్రిటిష్ కంట్రీ అనుకుంటే సౌత్ వైపున యాంగిల్స్, తర్వాత నార్త్ వైపున సాక్సాన్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఒకరికొకరు కలవడం ద్వారా, ఈ 2 తెగలు ఒక తెగకి మరొక తెగ కలవడం ద్వారా వాళ్ళ మధ్య ఉండేటువంటి, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నటువంటి 2 భాషలు కూడా కలిసిపోయి ఒక కొత్త భాష ఏర్పడడం జరిగింది. ఇక్కడ యాంగిల్స్ ఒక రకమైన భాష మాట్లాడతారు, సాక్సన్స్ ఒక రకమైన భాష మాట్లాడతారు. ఆ 2 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు కలిసిపోవడం ద్వారా, వాళ్ళు ఏదో రకరకాల కారణాల చేత, ఆహారం కోసం, లేదంటే వలసలు వేటాడడం కోసమో, లేదంటే వాళ్ళ యొక్క జీవన పరిస్థితులకు అనుకూలంగా జీవించడం కోసం వాళ్ళు వలసలు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణాలు చేస్తా ఉన్నారు. అలా ప్రయాణం చేసేటప్పుడు యాంగిల్స్ సాక్సాన్స్ తో కలవడం ద్వారా వాళ్ళ యొక్క సంస్కృతి కలిసిపోయి, అక్కడ వీళ్ళ వల్ల కలిసిపోవడం వల్ల ఆంగ్లో సాక్సాన్ అనేటువంటి భాష ఏర్పడడం జరిగింది. ఆంగ్లో సాక్సాన్ అనే లాంగ్వేజ్ వీళ్ళిద్దరూ కలిసిపోవడం ద్వారా, 2 తెగలు కలిసిపోవడం ద్వారా ఫామ్ కావడం జరిగింది ఆ ఏరియాలో. కొంతకాలానికి అది యాంగిల్స్ గా మార్పు చెందింది. ఆ లాంగ్వేజ్ కొంతకాలానికి యాంగిల్స్ గా మార్పు చెందడము జరిగింది. ఆంగ్లో సాక్సాన్ లాంగ్వేజ్, ఆంగ్లేస్ తర్వాత సాక్సన్స్ కలవడం ద్వారా వచ్చినటువంటి లాంగ్వేజ్ ఆంగ్లో సాక్సాన్. ఈ ఆంగ్లో సాక్సాన్ క్రమంగా ఆంగ్లిస్క్ గా మారింది. మరి ఆంగ్లిస్క్ నుంచే ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ ఫామ్ కావడం జరిగింది. ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ ఫామ్ కావడం జరిగింది. మరి ఈ ఇంగ్లీష్ నుండే ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ పుట్టడం జరిగింది. సో యాంగిల్స్ అండ్ సాక్సాన్స్ కలవడం ద్వారా వచ్చినటువంటి లాంగ్వేజ్ ఆంగ్లో సాక్సాన్. ఈ ఆంగ్లో సాక్సాన్ నుంచి క్రమంగా, అంటే ఎట్లా పుట్టిందంటే, ఆంగ్లో సాక్సాన్ అనేటువంటి ఒక భాష వాళ్ళు మాట్లాడుతుంటే ఆ భాషలోకి కొత్త పదాలు, కొత్త వొకాబులరీ చేరడం ద్వారా భాష స్వరూపం మారిపోయింది. కొంతకాలం తర్వాత దాన్ని ఆంగ్లిస్క్ అని పిలిచారు. వీళ్ళు మాట్లాడేది ఆంగ్లిస్క్ అన్నారు. మళ్ళీ ఆంగ్లిస్క్ లో కొత్త పదాలు, కొత్త వొకాబులరీ, కొత్త ప్రొనౌన్సియేషన్ చేరడం ద్వారా
తర్వాత కాలంలో దాన్ని వీళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ అన్నారు. మళ్ళీ ఇంగ్లీష్ లో కొత్త వొకాబులరీ, రకరకాలైనటువంటి పద ప్రయోగంలో రకరకాలైనటువంటి డిఫరెన్సెస్ రావడం ద్వారా ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీష్ గా పిలువబడింది. సో ఆ విధంగా ఇక్కడ ఫామ్ అయినటువంటి ఇంగ్లీష్ ని మనము ఓల్డ్ ఇంగ్లీష్ అంటాము. మరి ఓల్డ్ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు శకము 500 నుండి 1100 సంవత్సరాల వరకు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే ఇంగ్లాండ్ అనేది ఇంగ్లాండ్ గా పిలువబడింది. భాష ఈ విధంగా మారుతున్నప్పుడు ఒకప్పుడు ఇంగ్లాండ్ అని పిలువబడేటువంటి ఆ ప్రాంతము ఇంగ్లాండ్ గా మారింది. భాషలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఇంగ్లాండ్ అని పిలువబడేది ఇంగ్లాండ్ అని పిలువబడింది. ఏ కాలంలో అంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే. మరి అలాగే ఈ కాలంలో ఓల్డ్ ఇంగ్లీష్ అనగానే మనకు బాగా వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే ఆ కాలంలో ఓల్డ్ ఇంగ్లీష్ వొకాబులరీని యూజ్ చేస్తూ రాయబడినటువంటి ఒక పుస్తకం. ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఓల్డ్ ఇంగ్లీష్ లో ఉండేటువంటి వొకాబులరీని, ఆ కాలంలో ఉండేటువంటి సెంటెన్స్ ఫార్మేషన్ ని వాడి రాయబడినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ఏదంటే బీఓఎఫ్ అనేటువంటి ఒక ఫేమస్ బుక్ ఎప్పుడు రాయబడింది అంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే రాయబడింది. బీఓఎఫ్ అనేటువంటి పుస్తకం చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ ఓల్డ్ ఇంగ్లీష్ కాలం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే మాండలికాలు ఏర్పడినాయి. డైలెక్ట్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో వాటిని. మాండలికం అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి యాసలో మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రాయలసీమలో మా ప్రాంతంలో ఒక రకంగా మాట్లాడతారు, ఇంకో కోనసీమ ప్రాంతంలో, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకో రకంగా తెలుగే మాట్లాడతారు. కాకపోతే వాళ్ళు మాట్లాడే వాటిలో ఒక రకమైన యాస కనిపిస్తుంది. సో దాన్ని మాండలికము అంటాం. సో అక్కడ ఒక మాండలికం, ఇక్కడ ఒక మాండలికము, అట్లా అన్నమాట. సో ఈ మాండలికాలు అనేటువంటివి ఎక్కడ ఏర్పడినాయి అంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే మాండలికాలు ఏర్పడినాయి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. డైలెక్ట్స్ అంటాం వాటిని. సో ఈ డైలెక్ట్స్ అనేటువంటివి ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే ఫామ్ కావడం జరిగింది. మరి ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి డైలెక్ట్స్ మాండలికాలు ఏమున్నాయి అంటే ఒకటి నార్త్ అంబ్రెయిన్ అనేటువంటి ఒక మాండలికము ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో. మరి అలాగే సౌత్ సాగ్జాన్ అనేటువంటి ఇంకొక మాండలికం, ఇంకొక డైలెక్ట్. మరి అలాగే కెంటీష్ అనేటువంటి ఇంకొక మాండలికం, కెంటీష్ అనేటువంటి ఇంకో మాండలికము. మరి అలాగే మెర్సియన్ అనేటువంటి ఇంకొక మాండలికం. ఈ 4 డైలెక్ట్స్ ఎప్పుడు ఏర్పడినాయి అంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే ఏర్పడినాయి. మరి నార్త్ అంబ్రెయిన్, సౌత్ సాగ్జాన్, కెంటీష్, మెర్సియన్. నార్త్ అంబ్రెయిన్, సౌత్ సాగ్జాన్, కెంటీష్, మెర్సియన్ ఈ 4 రకాలైనటువంటి డైలెక్ట్స్ ఎప్పుడు ఏర్పడినాయి అంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఏర్పడినాయి. మరి నార్త్ అంబ్రెయిన్ ఎవరు మాట్లాడేవాళ్ళు బ్రిటిష్ లో అంటే నార్త్ బ్రిటిషర్స్ వాడేవాళ్ళు. నార్త్ వైపున ఉండేటువంటి బ్రిటిషర్స్ ఎక్కువగా నార్త్ అంబ్రెయిన్ అనేటువంటి మాండలికాన్ని యూజ్ చేసేవాళ్ళు. మరి సౌత్ సాగ్జాన్ అనేటువంటి మాండలికాన్ని సౌత్ వెస్ట్ లో ఉండేటువంటి వాళ్ళు. సౌత్ వెస్ట్ అంటే అదొక మూల. ఏ మూల అది? నైరుతి మూలలో ఉండేటువంటి అంటే బ్రిటిష్ దేశాల్లో నైరుతి మూలకు సౌత్ వెస్ట్ లో ఉండేటువంటి ప్రజలు సౌత్ సాగ్జాన్ అనేటువంటి మాండలికాన్ని వాడేవాళ్ళు. ఇంగ్లీష్ డైలెక్ట్ ను వాడేవాళ్ళు. మరి అలాగే కెంటీష్ అనేటువంటిది ఎవరు మాట్లాడేవాళ్ళు అంటే సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు
ఉండేటువంటి ప్రజలు కెంటీస్ అనేటువంటి మాండలికాన్ని వాడేవాళ్ళు. ఆగ్నేయంలో ఉండేటువంటి వాళ్ళు సౌత్ ఈస్ట్ లో ఉండేటువంటి ప్రజలు కెంటీస్ అనేటువంటి ఇంగ్లీష్ మాండలికాన్ని ఉపయోగించారు. మరి అలాగే మెర్సియన్ని మిడ్లాండ్ లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మెర్సియన్ అనేటువంటి మాండలికాన్ని మిడ్లాండ్ లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే మాండలికాలు ఏర్పడినాయి, డైలెక్ట్స్ ఏర్పడినాయి ఇంగ్లీష్ లో. మరి ఆ డైలెక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 4 డైలెక్ట్స్ ఉన్నాయి. ఒకటి నార్థంబ్రే, సౌత్ సాక్సాన్, కెంటీస్, మెర్సియన్. ఈ 4 రకాలైనటువంటి మాండలికాలు ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఏర్పడినాయి. నార్థంబ్రేని నార్త్ బ్రిటిషర్స్ మాట్లాడే వాళ్ళు, సౌత్ సాక్సాన్ ని సౌత్ వెస్ట్ లో ఉండే ప్రజలు మాట్లాడారు, కెంటీస్ ని సౌత్ ఈస్ట్ లో ఉండేటువంటి ప్రజలు మాట్లాడారు, మరి అలాగే మెర్సియన్ ని మిడ్లాండ్ లో ఉండేటువంటి ప్రజలు మాట్లాడారు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇది ఓల్డ్ ఇంగ్లీష్ కాలం. సో ఇక్కడ చూస్తే ఓల్డ్ ఇంగ్లీష్ అనేది క్రీస్తు శకము 500 నుండి 1100 మధ్య సంవత్సరాల ఆ కాలాన్ని ఓల్డ్ ఇంగ్లీష్ అంటాం. మరి ఓల్డ్ ఇంగ్లీష్ ఎలా ఏర్పడింది అంటే యాంగిల్స్ అండ్ సాక్సాన్స్ అనేటువంటి 2 తెగలకు సంబంధించిన 2 తెగల వాళ్ళు కలవడం ద్వారా ఆంగ్లో సాక్సాన్ అనేటువంటి లాంగ్వేజ్ ఫామ్ అయింది ఫస్ట్. ఈ ఆంగ్లో సాక్సాన్ నుంచి కొంతకాలానికి ఆంగ్లిస్క్ అనేటువంటి భాషగా రూపాంతరం చెందింది వాళ్ళ భాష. ఆంగ్లిస్క్ కాస్త కొన్ని సంవత్సరాలకి ఇంగ్లీష్క్ గా మారింది, ఇంగ్లీష్క్ కాస్త ఇంగ్లీష్ గా మారింది. మరి ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే ఇంగ్లాండ్ కాస్త ఇంగ్లాండ్ గా మారింది. మరి ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే రాయబడినటువంటి అద్భుతమైన పుస్తకం ఏదంటే బీఓఎఫ్ అనేటువంటి ఒక ఫేమస్ వర్క్ ఈజ్ రిటర్న్ ఇన్ పీరియడ్ ఆఫ్ ఇంగ్లీష్ ఓల్డ్ ఇంగ్లీష్ టైం. నెక్స్ట్ న్యూ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్. సో మరి మిడిల్ ఇంగ్లీష్ ఎలా ఏర్పడింది? మిడిల్ ఇంగ్లీష్ ఎలా ఏర్పడింది? మిడిల్ ఇంగ్లీష్ ఎప్పుడంటే క్రీస్తు శకము 1100 నుండి 1500 సంవత్సరాల మధ్య కాలాన్ని మనము మిడిల్ ఇంగ్లీష్ అంటాం. 1100 నుండి 1500 సంవత్సరాల మధ్య కాలాన్ని మనము మిడిల్ ఇంగ్లీష్ అంటాం. మరి మిడిల్ ఇంగ్లీష్ ఎట్లా ఏర్పడింది అంటే ఫ్రెంచ్ కు చెందినటువంటి ఒక తెగ, ఫ్రెంచ్ దేశాలకు చెందినటువంటి నోర్మాన్స్ అనేటువంటి ఒక తెగ. ఈ తెగ ప్రజలు ఏం చేశారంటే నోర్మాన్స్ అనేటువంటి ఒక తెగ బ్రిటిష్ ప్రాంతం మీద, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇంగ్లాండ్ మీద వీళ్ళు దాడి చేయడం జరిగింది. ఎవరు? నోర్మాన్స్ అనేటువంటి ఫ్రెంచ్ దేశాలకు చెందినటువంటి నోర్మాన్స్ అనేటువంటి తెగ ఇంగ్లాండ్ మీద దాడి చేయడం జరిగింది. ఇంగ్లాండ్ మీద దాడి చేసి ఇంగ్లాండ్ లో వారి యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? నోర్మాన్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే ఫ్రెంచ్ దేశాల నుంచి రావడం జరిగింది. వచ్చి ఇంగ్లాండ్ మీద దాడి చేసి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిపాలకుల మీద దాడి చేసి అక్కడ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరై అంటే నోర్మాన్స్. మరి కొత్త వాళ్ళు వచ్చినారంటే అక్కడ సంస్కృతి మారిపోతుంది కదా. సో నోర్మాన్స్ ఇంగ్లాండ్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ లో చాలా చేంజెస్ వచ్చాయి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఇంగ్లీష్ లో. సో అప్పుడు నోర్మాన్స్ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ లో మార్పులు వచ్చింటాయి కదా. ఆ మార్పులు వచ్చినటువంటి ఆ లాంగ్వేజ్ ని మనము మిడిల్ ఇంగ్లీష్ గా పిలుస్తా ఉన్నాం. మరి నోర్మాన్స్ ద్వారానే మిడిల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది, రావడం జరిగింది. మరి ఈ నోర్మాన్స్ తెగకి లీడర్ ఎవరు అంటే విలియం ద కాంక్వైర్ అనేటువంటి వాడు ఈ నార్మాన్స్ తెగకి లీడర్. ఎవరంటే విలియం ద కాంక్వైర్ అనేటువంటి అతని ఆధ్వర్యంలోనే ఇంగ్లాండ్ మీద దాడి చేసి వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మిడిల్ ఇంగ్లీష్ వారి ద్వారా ఇంగ్లాండ్ లో ప్రవేశపెట్టబడిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మిడిల్ ఇంగ్లీష్ కాల్డ్ యాజ్ ఏ
mixture of Latin words. Middle English called as a mixture of Latin words. ఎందుకంటే మిడిల్ ఇంగ్లీష్ లో మనకి చాలా లాటిన్ వర్డ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ నోర్మాన్స్ తెగ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ నుంచి ఎక్కువ లాటిన్ వర్డ్స్ ఆ లాంగ్వేజ్ లోకి వాడకంలోకి రావడం జరిగింది. సో అందుకోసం అని మిడిల్ ఇంగ్లీష్ కాల్డ్ యాజ్ మిక్సర్ ఆఫ్ లాటిన్ వర్డ్స్. సో మిక్సర్ ఆఫ్ విచ్ ఇంగ్లీష్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్సర్ ఆఫ్ లాంగ్వేజ్ లాటిన్ వర్డ్స్ అని అడిగితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మిడిల్ ఇంగ్లీష్ అని చెప్పి పెట్టాలి. సో మిడిల్ ఇంగ్లీష్ మిక్సర్ ఆఫ్ లాటిన్ వర్డ్స్ గా పిలువబడుతుంది, ఎందుకంటే మిడిల్ ఇంగ్లీష్ లో ఎక్కువ లాటిన్ వర్డ్స్ కనిపిస్తాయి కాబట్టి. మరి మిడిల్ ఇంగ్లీష్ కాలం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇన్ దిస్ పీరియడ్ పొయెట్రీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. పొయెట్రీ ఇంట్రడ్యూస్ అయింది ఎప్పుడంటే మిడిల్ ఇంగ్లీష్ కాలంలోనే. పొయెట్రీ ఇంట్రడ్యూస్ అయింది మిడిల్ ఇంగ్లీష్ కాలంలోనే. మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఫేమస్ పొయెట్, వెరీ 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 ఇంపార్టెంట్, ఆ కాలంలో ఉన్నటువంటి ఫేమస్ పొయెట్ ఎవరయ్యా అంటే జెఫ్రీ చాజర్ అనేటువంటి జెఫ్రీ చాజర్ అనేటువంటి అతను ఒక ఫేమస్ పొయెట్. ఎప్పుడంటే మిడిల్ ఇంగ్లీష్ కాలంలోని ఒక ఫేమస్ పొయెట్ జెఫ్రీ చాజర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ మరి ఈ జెఫ్రీ చాజర్ నే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ పొయెట్రీ అంటాం. ఫాదర్ ఆఫ్ పొయెట్రీ అని చెప్పి జెఫ్రీ చాజర్ ని మనం ఫాదర్ ఆఫ్ పొయెట్రీ అంటాం. పొయెట్రీ అనేది మిడిల్ ఇంగ్లీష్ కాలంలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఫేమస్ పొయెట్ ఎవరయ్యా అంటే జెఫ్రీ చాజర్. మరి జెఫ్రీ చాజర్ ని మనము ఫాదర్ ఆఫ్ పొయెట్రీ అని చెప్తాము. ఇది మిడిల్ ఇంగ్లీష్. మిడిల్ ఇంగ్లీష్ అంటే 1100 నుంచి 1500 మధ్య ఉన్నటువంటి ఆ పీరియడ్ ఆఫ్ టైం ని మనము మిడిల్ ఇంగ్లీష్ అంటాం. మరి మిడిల్ ఇంగ్లీష్ ఎలా వచ్చింది అంటే ఫ్రెంచ్ నుంచి నార్మన్స్ ఇంగ్లాండ్ కి రావడం జరిగింది. ఇంగ్లాండ్ కి వచ్చి ఇంగ్లాండ్ మీద దాడి చేయడం వల్ల ఈ మిడిల్ ఇంగ్లీష్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ నార్మన్స్ కి తెగకి లీడర్ ఎవరు అంటే విలియం ద కాంక్వైర్ అనేవాడు లీడరు. అతని అధ్యక్షతలోనే, అతని ఆధ్వర్యంలోనే ఇంగ్లాండ్ మీద దాడి చేయడం జరిగింది. మరి నెక్స్ట్ మిడిల్ ఇంగ్లీష్ కాల్డ్ యాజ్ లాటిన్ మిక్సర్ ఆఫ్ లాటిన్ వర్డ్స్. మిడిల్ ఇంగ్లీష్ లో లాటిన్ వర్డ్స్ చాలా కనిపిస్తాయి కాబట్టి మిడిల్ ఇంగ్లీష్ ని మిక్సర్ ఆఫ్ లాటిన్ వర్డ్స్ అంటాం. మరి అలాగే మిడిల్ ఇంగ్లీష్ యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే పొయెట్రీ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయబడింది మిడిల్ ఇంగ్లీష్ కాలంలోనే. మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఫేమస్ పొయెట్ ఎవరంటే జెఫ్రీ చాజర్. ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ పొయెట్రీ. ఇది మిడిల్ ఇంగ్లీష్. మరి మోడర్న్ ఇంగ్లీష్ లేదా న్యూ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ లేదా న్యూ ఇంగ్లీష్ చూస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు శకం 1500 నుండి అప్ టు నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ మనము మోడర్న్ ఇంగ్లీష్ అంటాం. 1500 నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని మనము మోడర్న్ ఇంగ్లీష్ అంటాం. మరి ఈ మోడర్న్ ఇంగ్లీష్ ఎలా పుట్టింది అంటే మోడర్న్ ఇంగ్లీష్ కి ప్రధానమైనటువంటి కారణము రెనాజియన్స్. రెనాజియన్స్ అంటే పునరుజ్జీవనోద్యమం. రెనాజియన్స్ అంటే పునరుజ్జీవనోద్యమం వల్ల, అంటే కాలాలు మారిన తర్వాత పునరుజ్జీవనోద్యమం స్టార్ట్ అయింది. ఆ పునరుజ్జీవనోద్యమం స్టార్ట్ అయినప్పుడు మనకి ఆ మోడర్న్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫామ్ కావడం జరిగింది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోడర్న్ ఇంగ్లీష్ ఫామ్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే రెనాజియాన్స్. రెనాజియాన్స్ అంటే పునరుజ్జీవనోద్యమము. మరి ఆ పునరుజ్జీవనోద్యమం వల్లనే ఇంగ్లీష్ మోడర్న్ ఇంగ్లీష్ అనేటువంటిది పుట్టింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కాలంలోనే విలియం కాక్స్టాన్ అనేటువంటి అతను, విలియం కాక్స్టాన్ అనేటువంటి అతను ప్రింటింగ్ ని కనుక్కున్నాడు. ప్రింటింగ్ ని కనుక్కున్నది ఎవరంటే విలియం కాక్స్టాన్. మరి విలియం కాక్స్టాన్ ప్రింటింగ్ ని కనుక్కున్నాకే
ఎక్కువ పుస్తకాలు ముద్రించడం, జర్నల్స్ ముద్రించడం స్టార్ట్ అయింది. అప్పుడు ఈ లాంగ్వేజ్ ఇంకా పాపులర్ అయిపోయింది అనమాట. సో మోడర్న్ ఇంగ్లీష్ కాలంలో విలియం కాక్స్టాన్ అనేటువంటి అతను ప్రింటింగ్ ని కనుక్కోవడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కాలంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ రైటర్, చాలా చాలా ఇంపార్టెంట్, మోడర్న్ ఇంగ్లీష్ ఆర్ న్యూ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ రైటర్ ఎవరు అంటే షేక్స్పియర్ గారు. షేక్స్పియర్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ రైటర్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్. సో ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్ లో గ్రేటెస్ట్ పోయిట్ ఎవరు? జెఫ్రీ చాజర్. మరి మోడర్న్ ఇంగ్లీష్ లో గ్రేటెస్ట్ రైటర్ ఎవరు అంటే షేక్స్పియర్. మరి ఈ మోడర్న్ ఇంగ్లీష్ కాలంలోనే రాయబడినటువంటి ఒక పుస్తకం చాలా పాపులర్ అయింది, షేక్స్పియర్ గారు రాసినటువంటిది. ఆయన రాసినటువంటి ఆ బుక్ పేరు ఏంటి అంటే లవ్స్ లేబర్ లాస్ట్. లవ్స్ లేబర్ లాస్ట్ అనేటువంటి ఒక ఫేమస్ బుక్ షేక్స్పియర్ గారి చేత మిడిల్ ఇంగ్లీష్ కాలంలో రాయబడింది. లవ్స్ లేబర్స్ లాస్ట్ అనేటువంటి ఒక గ్రేటెస్ట్ వర్క్ ఈజ్ రిటన్ బై ది షేక్స్పియర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్. సో ఆ కాలంలోని రాయబడడం జరిగింది. తర్వాత ఈ కాలంలోనే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. సో గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ గురించి తెలుసుకునే దాని ముందు ఒకసారి బ్యాకప్ చేస్తే, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో భాగంగా మనము ఈ క్లాస్ లో ఏం చేస్తున్నామంటే, ఒకటి లాంగ్వేజ్ ఫ్యామిలీస్ గురించి, అతిపెద్ద లాంగ్వేజ్ ఫ్యామిలీ గురించి, అలాగే ఇంగ్లీష్ డెవలప్మెంట్ స్టేజెస్ గురించి చూస్తా ఉన్నాం. ఒకటి లాంగ్వేజ్, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్ అనేది అతిపెద్ద ప్రాచీనమైనటువంటి గ్రూప్. ఇది అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద భాషా కుటుంబం ఏది? ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్ ఈజ్ ద గ్రేటెస్ట్ లార్జెస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ఇది 3000 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మరి దీంట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటంటే 6 బ్రాంచెస్ ఉన్నాయి. స్లేవిక్, బాల్టిక్, ఇండో ఇరానియన్ అండ్ రొమానిక్, జర్మనిక్, సెల్టిక్. మరి ఈ 6 బ్రాంచెస్ లో జర్మనిక్ అనే బ్రాంచ్ నుంచి ఇంగ్లీష్ భాష పుట్టింది. మరి అలాగే ఇండో ఇరానియన్ అనే బ్రాంచ్ నుంచి సాంస్క్రిట్ పుట్టింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే SBI RGC. SBI అంటే స్లేవిక్, బాల్టిక్, ఇండో ఇరానియన్ అండ్ రొమానిక్, జర్మనిక్, సెల్టిక్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండో ఇరానియన్ ని, ఇండో యూరోపియన్ ని కన్ఫ్యూజ్ కాకూడదు. ఇండో యూరోపియన్ అనేది పెద్ద భాష కుటుంబం, ఇండో ఇరానియన్ అనేది దాంట్లో ఉన్నటువంటి ఒక బ్రాంచ్. ఇండో యూరోపియన్ అనేది ఒక పెద్ద భాషా కుటుంబం. ఆ ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న బ్రాంచ్ ఏదయ్యా అంటే ఇండో ఇరానియన్. ఇండో ఇరానియన్ లో 2 ఐలు ఉంటాయి, ఐ. ఇండో ఇరానియన్. ఇండో ఐ ఉంటే అది చిన్న బ్రాంచ్. అది ఎక్కడ? ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో. అది గుర్తుపెట్టుకోవాలి. మరి జర్మనిక్ నుంచి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి పుట్టిందంటే జర్మనిక్ అనేటువంటి బ్రాంచ్ నుంచి పుట్టింది. మరి సాంస్క్రిట్ ఎక్కడి నుంచి పుట్టిందంటే ఇండో ఇరానియన్ నుంచి పుట్టడం జరిగింది. మరి ఇంగ్లీష్ మొత్తం మనకి 3 స్టేజెస్ లో డెవలప్ అయింది. ఒకటి ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ ఆర్ న్యూ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ అంటే 500 నుంచి క్రీస్తు శకం 500 నుంచి 1100 మధ్య కాలం. మిడిల్ ఇంగ్లీష్ అంటే 1100 నుంచి 1500 మధ్య కాలం. మరి న్యూ ఇంగ్లీష్ లేదా మోడర్న్ ఇంగ్లీష్ అంటే 1500 నుంచి ఇప్పటి వరకు. సో ఫస్ట్ ఓల్డ్ ఇంగ్లీష్ చూస్తే, ఓల్డ్ ఇంగ్లీష్ ఎలా పుట్టిందనే చూస్తే, యాంగిల్స్, సాక్సన్స్ అనే వాళ్ళు బ్రిటిష్ లో సౌత్ మరియు నార్త్ దిక్కుల్లో నివసించే వాళ్ళందరూ కలవడం ద్వారా వాళ్ళ భాషలు మిళితమై ఒక కొత్త భాష ఫామ్ అయింది. అదేంటంటే ఆంగ్లో సాక్సాన్. ఆంగ్లో సాక్సాన్ లోకి కొత్త పదాలు, కొత్త వొకాబులరీ, కొత్త సెంటెన్స్ ఫార్మేషన్ అలా మారుతూ వచ్చి కొంతకాలానికి ఆంగ్లో సాక్సాన్ కాస్త ఆంగ్లిస్క్ గా మారింది. ఆంగ్లిస్క్ కాస్త మళ్ళీ ఇంగ్లీష్ గా మారింది.
ఇంగ్లీషే మళ్ళీ ఇంగ్లీష్ గా మారింది. మరి ఆ కాలంలోనే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ లోనే ఇంగలా ల్యాండ్ కాస్త ఇంగ్లాండ్ గా మారింది. మరి ఆ కాలంలో ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో రాయబడినటువంటి ఫేమస్ బుక్ ఏదంటే బీఓఫ్ అనేటువంటి ఒక ఫేమస్ బుక్ ఎప్పుడు రాయబడిందంటే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో రాయబడినటువంటిది బీఓఫ్ అనేటువంటి ఆ బుక్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలోనే డైలెక్ట్స్ ఏర్పడినాయి, మాండలికాలు ఏర్పడినాయి. మరి ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి మాండలికాలు మొత్తం 4 ఉన్నాయి. నార్త్ అంబ్రేనియన్, సౌత్ సాక్సాన్, కెంటీస్, మెర్సియన్ అనేటువంటి 4 మాండలికాలు. నార్త్ అంబ్రేనియన్ వచ్చేసి నార్త్ బ్రిటిషర్స్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు. సౌత్ సాక్సాన్ అనేటువంటి మాండలికాన్ని సౌత్ వెస్ట్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మరి కెంటీస్ అనేటువంటి మాండలికాన్ని సౌత్ ఈస్ట్ వాళ్ళు ఆగ్నేయ మూలం నుండే ప్రజలు మాట్లాడారు. మరి మెర్సియన్ అనే దాన్ని మిడ్లాండ్ లో ఉండే వాళ్ళు మాట్లాడారు. మరి తర్వాత సో ఓల్డ్ ఇంగ్లీష్ లోనే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే డైలెక్ట్స్ ఏర్పడినాయి ఆ కాలంలోనే. మరి నెక్స్ట్ మిడిల్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ప్రాధాన్యమైన అంశాలు చూస్తే మిడిల్ ఇంగ్లీష్ 1100 నుంచి 1500 మధ్య కాలం. మరి మిడిల్ ఇంగ్లీష్ ఎలా ఏర్పడిందంటే ఫ్రెంచ్ లో ఉన్నటువంటి నార్మాన్స్ అనేటువంటి తెగ ఇంగ్లాండ్ మీద దాడి చేయడం ద్వారా ఏర్పడింది. మరి వాళ్ళ లీడర్ ఎవరంటే విలియం ద కాన్క్వైర్ అనేటువంటి అతడు. మరి ఆ కాలంలో అంటే మిడిల్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి ఫేమస్ పోయట్రీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మిడిల్ ఇంగ్లీష్. మరి ఆ కాలంలో ఉన్న ఫేమస్ పోయట్ ఎవరంటే జెఫ్రీ చాజర్ అనేటువంటి అతను ఆ కాలంలో ఉన్నటువంటి ఫేమస్ పోయట్. ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ పోయట్రీ. ఫాదర్ ఆఫ్ పోయట్రీని ఎవరిని అంటారంటే జెఫ్రీ చాజర్ అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ మోడర్న్ ఇంగ్లీష్ లో మోడర్న్ ఇంగ్లీష్ అనేది ఎలా ఫామ్ అయిందంటే మోడర్న్ ఇంగ్లీషు రెనాజియాన్స్ వల్ల ఫామ్ కావడం జరిగింది. రెనాజియాన్స్ అంటే పునరుజ్జీవనోద్యమం వల్ల మోడర్న్ ఇంగ్లీష్ ఏర్పడింది. మరి ఆ కాలంలో ప్రింటింగ్ కనుక్కున్నది ఎవరంటే విలియం కాంగ్స్టాన్ అనేటువంటి అతడు ప్రింటింగ్ ని కనుక్కోవడం జరిగింది. మరి మోడర్న్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి గొప్ప రచయిత గ్రేట్ రైటర్ ఎవరంటే షేక్స్పియర్. మరి ఆ షేక్స్పియర్ రాసిన బుక్ ఏదంటే లవ్స్ లేబర్ లాస్ట్ అనేటువంటి బుక్ రాయడం జరిగింది. సో మనకి బిట్ గా వచ్చేవి ఏమంటే ఎక్కువగా ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో రాయబడినటువంటి బీఓఫ్ అనే బుక్ గురించి, తర్వాత మిడిల్ ఇంగ్లీష్ కాలంలో ఉన్నటువంటి జెఫ్రీ చాజర్ పోయిట్ ఎవరు అని అడగవచ్చు. అలాగే ఆయన ఎట్లా పిలువబడతాడు అంటే ఫాదర్ ఆఫ్ పోయిటరీగా పిలువబడతాడు. మరి లవ్స్ లేబర్ లాస్ట్ అనేటువంటి బుక్ ఏ పీరియడ్ లో రాయబడింది అంటే మోడర్న్ ఇంగ్లీష్ ఆర్ న్యూ ఇంగ్లీష్ టైంలో రాయబడింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ పార్ట్ 1. పార్ట్ 2 మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.